హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోజా ఆషు. అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలండి. అదేంటక్కో మొన్న రథసప్తమి అయితే ఈరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు అని మీరు అందరూ అనుకోవచ్చు. ఎందుకంటే ఆ వీడియో అయితే నేను ఆ రోజే తీశానండి. కాకపోతే కొన్ని కారణాల వల్ల నేనైతే వీడియోనైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోయాను. బట్ ఈ రోజైతే వాయిస్ ఓవర్ని అయితే ఇస్తున్నానండి. ఎందుకంటే మొన్న నేను సండే అయితే మా సొంతూరు అయితే వెళ్ళానండి. అప్పుడైతే మా విలేజెస్‌లో చాలామంది ఎలా ఉంటారంటే ఈ సూర్య నమస్కారాలు చేస్తారండి మార్నింగు. అలాగే సండే రోజు సూర్యభగవానుడు కదా! సో, సూర్యభగవానుడు పూజ రోజైతే మాకొకరు పలదానానికైతే చెప్పారండి. నేనైతే ఆ పలదానానికి వెళ్ళాను. బట్ ఈ పలదానాలు తీసుకోవడానికి 5 నంబర్స్‌కైతే పిలిచారండి. ఈ 5 నంబర్స్‌లో నేను ఒకదాన్ని అవ్వడం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ పలదానాలు చూసుకున్నట్లయితే కొంతమంది 7 నంబర్స్ పిలుస్తారు, కొంతమంది 5 నంబర్స్, కొంతమంది 11 నంబర్స్‌కి అయితే చెప్తారండి. ఇక్కడ ఎవరి స్తోమత బట్టి వాళ్ళు చెప్పుకోవడం అయితే జరుగుతుంది. సో, వీళ్ళైతే 5 నంబర్స్‌కి అయితే పిలిచారండి. ఈ పూజలో నేను ఉండడం అనేది నేను చాలా లక్కీ అనే చెప్తున్నాను. ఇంకోసారి కూడా లక్కీ అనే చెప్తానండి. ఎందుకంటే నా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం నేను పలదానం తీసుకుంటాను. అంటే మీరెప్పుడు తీసుకోలేదని మీరు అనుకోవచ్చు. తీసుకున్నానండి. బట్ ఈ ఈ పూజలో అయితే ఇదే నా మొదటిసారని నేను చెప్తానండి. ఎందుకంటే నేను మా ఊరు ఎప్పుడొచ్చినా సరే సూర్యదేవుని పూజ ముందు రోజైనా వెళ్ళిపోవచ్చు. లేకపోతే కొన్ని కారణాల వలన తీసుకోకపోవచ్చండి. ఈసారి మాత్రం నేను తీసుకోవడం అయితే జరిగింది. బట్ నేను ఇలా తీసుకోవడం అనేది నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. అదే మనకి సూర్యుడి దగ్గర సూర్యుని ముందు ప్రసాదం పరమాన్నం చేస్తారండి. అంటే మీరందరూ అనుకోవచ్చు సూర్యుడి దగ్గరికెళ్ళి చేస్తారని అనుకోవచ్చు. అలా కాదండి. మనకు సూర్యుడు కనిపిస్తున్నప్పుడు మన ఇంటి దగ్గరే చేస్తారండి. ఈ ప్రసాదం చేసి మన ఎంతమంది పలదానం తీసుకోవడానికి వచ్చారో వాళ్ళందరికీ ఈ ప్రసాదాన్ని అయితే పంచిపెడతారు. రానటువంటి వాళ్ళకి ఇంటింటికి ఇస్తారండి. ఇలా పంచడం అనేది నాకు చాలా ఆనందంగా అయితే అనిపించింది. బట్ మా విలేజ్‌లో చాలామంది చేస్తుంటారు కదా! మీకు వీలైతే మీరు కూడా నెక్స్ట్ ఇయర్ చేయడానికి ప్రయత్నించండి. అంతేనండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.